ఇవాళ ఏ సినిమా ఎక్కడ చూడాలనేది ఆడియన్స్ బలంగా ఫిక్స్ అవుతారు. అది ఓటీటీలో చూడాలా లేకపోతే థియేటర్కి వెళ్ళి చూడాలా. మారియో ట్రైలర్ అయితే చాలా బాగుంది. 19th అయితే ఫిక్స్ చేసుకోండి. సినిమా అయితే కొంచెం ఎగ్జైటింగ్ ఉంది, కొంచెం జెన్జీ కిడ్ ఆఫ్ రైటింగ్ ఉన్నట్టుంది, కొంచెం యూత్ రావాల్సిన ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఏదో డ్రగ్స్ అంటున్నారు, డ్రైవ్ అంటున్నారు, గేమ్స్ అంటున్నారు, సెక్స్ అంటున్నారు, అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. సో ఎట్లా ఉండబోతుంది ఏంటో. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంది. మనతో పాటు టీం కూడా ఉన్నారు. హాయ్ సార్, ఫస్ట్ డైరెక్టర్ చూద్దాం. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్ ఏంటి ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ డ్రగ్ తీసుకుంటే అంటే మూడు క్రేవింగ్స్ నిజంగా ఉంటుంది. ఉందా అటువంటి డ్రగ్స్? ఉన్నాయండి ఆల్రెడీ మార్కెట్ లో. దానికంటే ఇంకా దాటిని చాలా ఉన్నాయి, బట్ మనం ఎంతవరకు కొన్ని తీసుకోవాలి అంతవరకు తీసుకున్నాం. ఓకే, ఆ డ్రగ్ చుట్టూ తిరుగుతుందా కథ మొత్తం? ఆ డ్రగ్ మీటర్ లోనే జరుగుతుంది. బేసిక్ గా అందరికి ఇంట్రెస్ట్ అనిపించే 3 పాయింట్స్ ఆల్కహాల్ అండ్ గ్యాంబ్లింగ్ అండ్ థర్డ్ సెకండ్. సో మన మార్కెట్ మొత్తం నడిపే థింగ్స్ అవే ఉంటాయి. సో వాటిని బేస్ చేస్తే ఇంకొంచెం కామిక్ గా చెప్పడానికి ఆ ఎలిమెంట్స్ వాడుకుందాం. మరి అంటే నేను వాటిని పెట్టి ప్రమోట్ చేయడానికి ఆ ఎలిమెంట్స్ పెట్టలేదు. వాటిని నేను ఎలియట్ డ్రైవ్ కామికల్ కోసం వాడుకున్న థింగ్స్ అన్నమాట. ఏంటి హబ్బా గారు, హలో, రియల్ క్యారెక్టర్ చేస్తున్నారు సినిమాలో? హీరోయిన్ హబ్బా పటేల్ హీరోయిన్ క్యారెక్టర్ చేస్తున్నాను. అండ్ సార్ ఇమాజినేషన్ తో హెబా పటేల్ ఎలా ఉంది అదే మూవీలో నేను చేశాను. కాదు, రియల్ హబ్బా పటేల్ మాకు తెలుసు. హబ్బా పటేల్ గా చేయటం ఎలా అనిపిస్తుంది? హబ్బా పటేల్ ఫన్ వచ్చింది. లైక్ ఐ నెవర్ థాట్ ఐ వుడ్ ప్లే మై సెల్ఫ్. నా పేరు ఒక తెలుగు ఫిల్మ్ లో పడుతుంది, అదే కూడా ఐ డిడ్ నాట్ థింక్. సో ఇట్ వాస్ అ లాట్ ఆఫ్ ఫన్. మీరు ఫన్ చేస్తారా? స్టోరీ ఫన్ చేస్తుంది, నేను జస్ట్ ఎలిమెంట్ ఉన్నారు ఫన్ స్టోరీలో. ఏంటి మీరు మోసం చేస్తారా ఏమన్నా హీరోని? మోసపోతారు. మీరు అదే మీరు మోసం చేస్తే అతను మోసపోతాడు. మీరు చూడండి సినిమా కనపడుతుంది. సూపర్. సార్ డెబ్యూ కదా? డెబ్యూ అండి. సార్ ఎలా వచ్చింది ఏంటి? లేదు, నేను యాక్చువల్లీ ఇంతకుముందు జాబ్ చేసేవాడిని. మూవీస్ మీద ప్యాషన్తో ఏడుకు వచ్చాను. అండ్ మూవీ షూటింగ్ అవుతున్న ప్రాసెస్లో కొంచెం అవసరం అయితే ఐ స్టెప్డ్ ఇన్. ఓకే, ఏం నచ్చింది సార్ కంటెంట్? ఇటువంటి కంటెంట్, రెగ్యులర్ కంటెంట్ ఎందుకు? బాలీవుడ్లో వెబ్ సిరీస్ చూసినా కూడా కొన్ని బాలీవుడ్లో మూవీస్ ఎక్కువ ఇదే ప్యాటర్న్ వెళ్తుంటారు. గ్యాంబ్లింగ్ కానీ, డ్రగ్స్ కానీ, వైలెన్స్ కానీ, సెక్స్ కానీ, వీటి మీద ఎక్కువ స్టోరీ రన్ అవుతుంటారు. బాలీవుడ్ వెబ్ సిరీస్ కానీ ఎక్కువగా ఆ కైండ్ ఆఫ్ ఉంటాయి కొన్ని. మరి దీంట్లో ప్రత్యేకించి చూడాలి, మారియోకి రావాలంటే ఏముంటాయి ఆ కైండ్ ఆఫ్? ఇందులో మెయిన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ వచ్చేసి హెబా పటేల్ అండి. హెబా పటేల్ ప్లేయింగ్ హెబా పటేల్. అండ్ అవుట్ కామెడీ కళ్యాణ్జీ గారి రైటింగ్. మీరు ఇంతకుముందు సినిమాలు చూస్తే అతని స్పాంటేనిటీ కానీ, ఆ స్టోరీ ఏ విధంలో తీసుకెళ్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు స్టోరీ. అండ్ వై టు వాచ్ మారియో ఆన్ థియేటర్స్ అంటే సో మెనీ డిఫరెంట్ క్యారెక్టర్స్. జస్ట్ ఒక లీడ్ అండ్ ఒక లీడ్ యాక్ట్రెస్ అనేది లేకుండా చాలా మంది లీడ్ రోల్స్తోనే స్టోరీ ముందుకు వెళ్తుంది. అండ్ ఇట్ వుడ్ బి రియలీ ఇంట్రెస్టింగ్. చివరిలో ఏంటి మెసేజ్లు అవటాలు అలాంటి వచ్చిన వాళ్ళకి అటువంటి బాధ లేదు కదా? వచ్చిన థియేటర్ లో ఎవరైనా ఎంటర్టైన్ చేయాలనే మెయిన్ కాన్సెప్ట్. ఎంటర్టైన్మెంట్ అనేది మెయిన్. మరి అట్లని ఏది రాంగ్ థింగ్స్ కి ఎంకరేజ్ చేయడం కూడా ఏం లేదు. ఫన్ డ్రైవ్ లో వెళ్తాం. సూపర్. కృష్ణ, మీది డెబ్యూనా? లేదు సార్, ఐ డిడ్ అ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. ఇది వన్ ఆఫ్ దెమ్. ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఏంటి ఇందులో మీ క్యారెక్టర్ ఏముంటుంది? ఇందులో ఐఎమ్ హీరోస్ లవ్ ఇంట్రెస్ట్. సో మా ఈక్వేషన్ ఎలా నడుస్తుంది అండ్ మాకు ఒక క్లైమాక్స్ ఎలా అవుతుంది, మా క్లైమాక్స్ ఎలా అవుతుంది, లైక్ దాట్. చెప్పండి సార్. ఆవిడ అలా ఏం లేదు, మీ ట్రైలర్ చూసుంటారు కదా. సో కొంచెం నేను నా జనరల్ రోల్స్ కంటే కొంచెం డిఫరెంట్గా చేసిన ఫిల్మ్ ఇది. ప్రీవియస్ ఏం చేశారు? ప్రీవియస్ నేను బంగారాజు చేశాను, అండ్ దెన్ బృందా అని సిరీస్ చేశాను, అండ్ సామజవర గమనాలో ఒక సాంగ్ చేశాను. అండ్ ఈ ఇయర్ కూడా ఐ హ్యావ్ లైక్ 4 రిలీజెస్ కమింగ్ అప్, స్టార్టింగ్ విత్ దిస్. సూపర్. సార్ వచ్చేటప్పుడు 19వ తారీఖు ఒక సినిమా కాదు, ఈ కాకుండా తర్వాత పంచి మీ 19వ తారీఖు వచ్చినాయి. చాలా సినిమాలు ఉన్నాయి, మంచి కంటెంట్. మీరు ఏదో అనుకుంటారు, మంచి కంటెంట్ అనుకుంటారు. ఈ కంటెంట్ ఉన్న దాని మీద ఈ మొత్తం పంచి పడేటప్పుడు చిన్న సినిమా, కంటెంట్ ఉన్న సినిమా నలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరు రోజుకి 2 సినిమాలు చూసినా కూడా అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి 1 వీక్. రోజుకు ఒక మనిషి 2 సినిమాలు చూసినా కూడా సరిపోవు. నెక్స్ట్ వీక్ బ్యాలెన్స్ ఉన్నాయి.
ఈ టైంలో వేసుకోవడం ఎందుకు? ఒక మంచి సినిమాకి వెళ్ళి 19 కాకపోతే 20, 20 కాకపోతే 21 అట్లా వేసుకుంటే ఫ్రైడేనే రిలీజ్ చేయాలని రూల్ ఉందా? అలా ఏం లేదు సార్. యాక్చువల్గా ఏంటంటే ఫ్రైడేనే అనేది మనకు ఒక జనరల్ క్రైటీరియా లాగా అయిపోయింది. మనం మండే వేసిన సినిమా చూసే వాళ్ళు చూస్తారు, ట్యూస్డే చేసిన సినిమా. కానీ ఫ్రైడే అనేది అంటే డిస్ట్రిబ్యూటర్ డెసిషన్, అది వాళ్ళు ఆ టైంకి మెంటల్గా వాళ్ళు దాన్ని డిసైడ్ చేస్తారు. వన్స్ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా ఏ విషయానైనా ఒకసారి మనం ఫిక్స్ అయ్యి మనం బాగుంది అనుకున్నప్పుడు దాన్ని చెప్పేయడం బెటర్. సో అది ఎప్పుడు చెప్తే అది ఇప్పుడు చెప్తే నలుగుతుంది, తర్వాత చెప్తే సూపర్ హిట్ అవుతుంది అంటే నేను అలాంటి అసలు బేసిక్గా ఆ పాయింట్లో నేను నమ్మను. ఎందుకంటే నేను ఈ వారం ఆగితే 25కి ఇంకొక 7 సినిమాలు ఉన్నాయి. ఫస్ట్ తర్వాత అసలు ఫస్ట్ డేట్ అన్నారు. ఫస్ట్ జనవరి మర్చిపోవాలి. జనవరి 1వ తారీఖున నా దృష్టిలో అది బేసిక్ గా ఆ డే ఎవరికి కనపడదు, అది నైట్ లోకి వెళ్ళిపోతుంది. జనవరి 1వ తారీఖు నైట్ మళ్ళీ అందరూ లేస్తారు నాకు తెలిసి. జనవరి 2 కూడా రెడీగా ఉన్నాయి. సో ఆ తర్వాత మళ్ళీ సంక్రాంతి సీజన్ అంటే ఇంకా మనం ఏంటంటే ఇది ఎడిటర్ లో చూసి ఒక టైం తర్వాత మనకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది. ఇది ఎన్ని రోజులు సాగదీస్తుంది. సో ఒక డెసిషన్ తీసుకొని నేను ముందుకు వెళ్ళాలనిపించింది, వెళ్ళిపోయాం అంతే. అంతేనా? సూపర్. అబ్బా ఏంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇందాక చాలా తక్కువ మాడతాను నువ్వు. నేను తక్కువ, ఇప్పుడు కూడా తక్కువ. లేదు నువ్వు థియేటర్ స్టార్ట్ చేసావు. నువ్వు మాట్లాడాలి, ఎక్కువగా మాట్లాడతావు. నువ్వు ఎందుకు తక్కువగా మాట్లాడతావు చెప్పు? బికాజ్ నాకు తెలుగు లాంగ్వేజ్ లో కమాండ్ లేదు, అండ్ సరిగా మాట్లాడడానికి కమాండ్ అవసరం. అండ్ బ్రోకెన్ తెలుగులో మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు. బ్రోకెన్ తెలుగు చాలా బాగుంటుంది సార్. యాక్చువల్గా సినిమాలో తన తెలుగు కూడా ఇంతే ఉంటుంది. తెలుగు తనే డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు వరకు నా వాయిస్ నాకు నచ్చదు, అందుకే నేను డబ్బింగ్ చేయట్లేదు. బట్ నేను మాక్సిమం తను ఏదైతే మాకు సెట్ లో చెప్పిన వర్షన్ ఆఫ్ డైలాగ్ డెలివరీ ఏదైతే ఉంటుందో అదే ప్యాటర్న్ లో నేను డబ్బింగ్ చేయించాను అనమాట. అంటే ఇప్పుడు ఒక హీరోయిన్ వచ్చిరాని తెలుగు ఎలా మాట్లాడతారు అట్లనే ఉంటుంది తెలుగు అంత సినిమాలో. సార్ ఏంటి హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి చాలా డిఫరెంట్ గా ఉంది? లేదు సార్, అంటే ఫస్ట్ అనుకున్న ఐడియా అయితే అది కాదు, హీరోయిన్ క్యారెక్టర్ని హీరోయిన్ గానే ప్లేస్ చేద్దాం అన్నది కాదు. తర్వాత రైటింగ్ చేసేటప్పుడు నాకు అనిపిస్తుంది అంటే ఒక రియల్గా హీరోయిన్ క్యారెక్టర్ని మనం హీరోయిన్ గానే ప్లేస్ చేసి ఆవిడ చుట్టూ తిరిగే కథలాగా చూపిస్తే చూసే ఆడియన్స్కి అది ఫస్ట్ సీన్ నుంచి లైవ్లీగా కనిపిస్తుంది. ఇప్పుడు నిజంగానే హెబ్బా పటేల్ ఇట్లా జరిగింది, అమ్మ ఎక్కడికి వెళ్ళిందా. సో ఇప్పుడు చూసేదంతా మనం హీరోయిన్ చూడడం, ఒక రియల్ లైఫ్ ట్రావెల్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అని చెప్పి ఇదైతే ఇలా వెళ్తే మనం చెప్పే చిన్న కంటెంట్ అన్న పెద్ద కనపడడానికి చాలా బాగుంటుంది అని చెప్పి ఆ ఐడియా మీదకి వెళ్ళాము. హెబ్బా గారు ఇక్కడ మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంది కానీ ఇబ్బంది ఏమి లేదు, బట్ అట్లా ఉంటుంది. కానీ స్క్రీన్ మీద అయితే పెర్ఫార్మెన్స్ ఎరుకొట్టేస్తుంది. యాక్చువల్గా అంటే ఆవిడ ఎలా చెప్పాలి మీకు, ఏదో సంథింగ్ ఏదో బాడీలో ఉన్నట్టే, ఏదో సంథింగ్ నిజంగా డ్రగ్ ఉన్నట్టే చేస్తారు ఆవిడ. ఎప్పుడు హడావిడి డ్రగ్ ఉందంటే నేనేమన్నాను సార్, నిజంగా బాడీలో డ్రగ్ ఉన్నట్టే చేస్తారు సార్. అంటది గారు ఏంటి సార్ స్పెషల్ ఏంటి? దీన్నే నమ్ముకుని ఇందాక పెట్టడానికి ట్రై చేసి ఉన్నారు. ఆయన 2 సినిమాలు చేశారు, మంచి మంచి సినిమాలు చేశారు. కథ చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు. ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పుడు కొంత కొత్తగా వచ్చినప్పుడు ఇటువంటి కంటెంట్స్ ఆన్ పేపర్ చాలా బాగుంటాయి. ఎండ్ వచ్చేటప్పటికి ఒక రకంగా వెళ్తుంది. ఎట్లా అనిపించింది ఆయన చెప్పినప్పుడు కానీ, ఆయన కథ మీద ఉన్న కమాండ్ కానీ, ఆయనకున్న క్లారిటీ కానీ మీకు ఏమనిపించింది? యాక్చువల్లీ చెప్పిన దానికన్నా ఇంకా బాగానే ఎగ్జిక్యూషన్ చేశారండి. సూపర్ ఎగ్జిక్యూషన్. నాకన్నా ఎక్కువ తక్కువ తన మాట్లాడుతున్నా. హీరో గారు ఎక్కువ మాట్లాడాలి. తనకి తెలుగు కూడా సరిగా తెలుసు. అదే సార్ హీరోయిన్ కంప్లైంట్ చేస్తాను సార్ మీ మీద. ఇక నేను అంతే అండి, కొంచెం ఎంతనా అయిపోయిందా ఆన్సర్? అయిపోయింది ఆన్సర్. డైవర్ట్ చేయండి. సూపర్ సార్. ఎట్లా ఆర్టిస్ట్ మీకు ఏమైనా సాంగ్స్ ఉంటాయి ఆవిడతో? సాంగ్స్ నాతో పాటు లేదు, తనతో ఉంటాయి సాంగ్స్. 2-3 లిప్ లాక్ సీన్లోనూ ఇంటిమసీ సీన్లు కనిపిస్తున్నాయి. అది ఎవరితో ఉంటాయి? మేము క్లోజ్ లో చూడలేకపోయాం. ఏంటి ఆవిడ చెయ్యట వెళ్తున్నాడు తనువేనా? అదే నేను అందుకే సార్ ఆ షాట్ ఎవరో ఒకరు కన్ఫ్యూజ్ నేను అదే చెప్దాం అనుకున్నా. చాలా మంది జూమ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఇది ఎవరో తెలియట్లేదు. నీకు ఎట్లా అనిపిస్తుంది కంగారు? అసలు కొత్త ఆర్టిస్ట్వి ఇవంటే ఈ పెద్ద రెగ్యులర్గా కాకుండా సీన్లు చేసిన భయపడుతూ ఉంటారు. ఎట్లా అనిపించింది కొత్త ఆర్టిస్ట్ కదా మీకు? నర్వస్ అండి, నర్వస్గా ఉంటుంది కదా. చూసి కూడా ఎంజాయ్ చేస్తాడు అనుకుంటారు కానీ మీకు తడిసిపోతూ ఉంటుంది లోపల. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా స్టార్టింగ్ సీన్ అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉంటుంది డే 1 చేసినప్పుడు. అప్పుడు నాకు తను కొంచెం షూర్ అవుతూ కొంచెం అంటే లైక్ ఎవరికైనా ఫస్ట్ కెమెరాని ఫేస్ చేసినప్పుడు అందరూ ఉన్నట్టు బాలరెడ్డి గారు ఉన్నారు, నేను చుట్టూ ఒక 100 మంది క్రౌడ్, వీళ్ళందరూ చూడంగానే ఎవరికైనా ఒక చిన్న ఫియర్ కంపల్సరీ ఉంటుంది. బట్ విత్ ఇన్ హాఫ్ డే మళ్ళీ లంచ్ టైం కల్లా నేను తను పక్క తీసుకెళ్ళటం, మేము మాట్లాడటం, అది కాదు నేను తన్ని అంటే ఏదైనా ఓన్ చేసుకునే విధానం సార్ అంతే. సెట్లో కెమెరామెన్ ఆర్టిస్ట్ ఓన్ చేసుకోవాలి, అందరూ ఓన్ చేసుకుంటే కంఫర్టబుల్గా చేస్తారు. సో అది నాకు తెలిసి ఒక హాఫ్ డేకి తను చాలా కంఫర్టబుల్లోకి వెళ్ళిపోయాడు. దాని తర్వాత నాకు ఎక్కడ ఏమనిపించలేదు. ఇంకా ఆయన తీసుకోవడానికి ఏంటి
రీసెంట్ ఆయన హాయిగా జాబ్ చేసుకుంటున్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, ఆయన లాక్కొచ్చి ఆయన జాబ్ అంటే మానిపించారా? ఇప్పుడు ఏమంటారు సార్, జాబ్ తీసుకొచ్చి కాదు. సినిమాలు చేసి పాడు చేశారు మీరు అంటారా ఇంట్లో? ఆయన జాబ్ మానిపించారా ఆయనతో? లేదు, లేదు ఆయన లేదు మానేసి నేనే వచ్చారు. మానేశాను. నేను ఇంతకు ముందు ఒక ఆయన మూవీకి మానేశారు అప్రెంటిస్ గా కూడా పనిచేశాను, ఏ సినిమా సార్ అది? కొండపొలం అనే మూవీకి కృషి గారి దగ్గర. క్రిష్ గారి దగ్గర. సో మానేయడం అనేది నా డెసిషన్. అంటే కొంచెం క్లారిటీ లేకపోతే ఓకే. యాక్చువల్గా నాకు ఈ సినిమా కాస్టింగ్ చాలా బాగా కుదిరింది సార్. నేను బాగా పెద్దలతో చేయాలి, అద్భుతంగా నేను ఇట్లా ఎప్పుడు ఆలోచించాను. ఓకే. ఫస్ట్ అందరు ఏదైనా కానీ క్యారెక్టర్ ఫిట్ అవ్వాలి. సో అందుకు నేను చూసినప్పుడు నేను అంటే రాసే ముందు అందుకు నేను కలిసాను. సో తను ఎలా ఉంటాడో నేను ఒక 1 month మేము కలిసి ఉన్నాం, చాలా నాతో పాటు మేము ఇద్దరం కలిసి తిరిగాం. సో అప్పుడు నాకు అనిపించింది తను డైలాగ్ డెలివరీ ఎలా ఉంది, తన బాడీ మూవ్మెంట్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనం ఆ క్యారెక్టర్ కంపోజిషన్ రాద్దాం అని అనుకున్నాం. కాబట్టి నాకు ఎక్కడ తను ఎవేగేలి చేశాడు లేకపోతే అట్లా ఏమనిపించలేదు. అన్ని నేను ఏదైతే పిన్ పాయింట్గా అనుకున్నాను అలానే జరిగింది క్యారెక్టరేషన్. సూపర్. యష్ణ, మీ పేరు వచ్చేటప్పటికి హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్ పెట్టినట్టున్నారు, బాగా గుర్తా పేరు పెక్యులర్గా ఉంది, ఎక్కడ తక్కువ కనిపిస్తాం. నేను రియల్ యష్ణ. రియల్ యష్ణ నువ్వు? యా, సేమ్ మృణాల్ క్యారెక్టరైజేషన్ అంతా నా రియల్ లైఫ్ క్యారెక్టరైజేషన్. అదేంటి? యా, లైక్ లిటరలీ అదే నేను షాక్ అయ్యాను, లైక్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని. బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. అంటే జరిగింది అట్లా? అంటే ఆ థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా, అంటే పెళ్ళి మీద నమ్మకం లేదు, పెళ్ళి అంటే భయం బికాజ్ ఇది, అండ్ దెన్ కుక్క కానీ టర్టిల్ థింగ్ కానీ, నవ్వితే కళ్ళు చిన్నగా అయిపోతాయి అన్నీ. నేను అంత మూవీ చూసి కొంచెం క్లారిటీ చెప్పాను. ఇందాక చంద్ర ఏమనుకున్నాడు, నువ్వు ఆయన నాకు చాలా దగ్గరగా ఉంటుంది అంటే నీ రియల్ లైఫ్ లో కూడా పెళ్లి జరిగి అలా అయిపోయి మృణాల్ గారి క్యారెక్టరైజేషన్ ఇస్ లిటరలీ మై రియల్ క్యారెక్టర్ అండ్ నేమ్ ఆ ఆల్సో. పెళ్లిలో ఏం లేవు. ఆ పెళ్లి అదే సార్ నాకు డౌట్ వచ్చింది సార్, ఇలాంటిది అది అవ్వదు, ఇప్పుడే అవ్వదు. రాసి పెట్టుకుంటే వాళ్ళు క్లోజ్ చేసేయాలి, మొత్తం డిలీట్ చేసేయాలి, ఇప్పుడేమో అవ్వదు. అసలు అవ్వదు. అదేదో ఒక గరికపాటి గారు ఏదో చెప్తారు అనుకుంటుంది ఇంట్లోనూ. చెప్పండి. అదేంటి, మీకు ఎవరికన్నా బాకీ ఉంటేనే మీరు పెళ్లి చేసుకుంటారు, మీకు పిల్లలు ఉంటారు, లేదంటే అవసరం లేదు అని. సో నేను అదే ఫాలో అవుతున్నాను రైట్ నౌ. మీకు బాకీ ఉన్నోడు రావాలి ఇంకా. ఓ మై గాడ్, యా యా. సూపర్. మీకు చెప్పారా డైరెక్టర్ గారు కొన్ని ఇంటిమసీ సీన్లు కానీ లిప్ లాక్లు ఉంటాయని కానీ Yeah, చెప్పారా? yeah. చెప్పే జరిగిందా ఇదంతా? Yes. Everything was informed before and it was a conscious decision that నేను కూడా తీసుకున్నాను. ఎందుకంటే ప్రీవియస్ నేను చేసిన వాటి అన్నిట్లో ఐ వాజ్ వెరీ స్వీట్, క్యూట్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చేశాను. ఎప్పుడు యునో ఫిజికల్ ఇంటిమసీ ఇట్లాంటివి ఎప్పుడు ఐ వాజ్ వెరీ అవే ఫ్రమ్ ఇట్. బట్ ఐ థింక్ ద టీమ్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ కాన్ఫిడెంట్. సో నాకు అనిపించింది మేబీ ఐ కెన్ టేక్ అ రిస్క్ అని అనిపించింది. అండ్ సెట్కి వస్తే కూడా సార్ 2 o'clockకి రాత్రి 2కి సెట్ సీన్ ఐ మీన్ ప్యాకప్ అంటే వీ స్టార్టెడ్ 1 scene at 2 o'clock అండ్ వీ ఫినిష్డ్ బై 2:20 అండ్ ప్యాకప్. అదే మళ్ళీ ఒక 3 pages సీన్ ఉంటుంది. అది వెంటనే కెమెరామెన్ చూడగానే పెట్టేసి నా వల్ల కాస్త నేను వెళ్ళిపోతాను. 2 o'clock ఆల్రెడీ అందరూ సర్దుకుంటూ ఇప్పుడు ఇంత పెద్ద సీన్ పెట్టేదండి. బట్ షార్ట్ డివిజన్ అని ముందే క్లియర్గా అనుకుంటాం కానీ ఒక్క 20 minutes 5 minutes క్లోజ్ చేస్తాం. అట్లా చాలా ఫాస్ట్. అసలు ద ఎడిట్ క్లారిటీ హెవీ ఉంది ఈ టీమ్ కి. సో వాళ్ళు ఆ క్లారిటీతో చేసేస్తామన్నా కానీ మేము కూడా కాన్ఫిడెంట్ గా కూర్చొని ఓకే అని ఆ చేసేసరికేనే కొంచెం నేను కూడా యూనో ఓపెన్ అప్ అయ్యి కొంచెం ఫ్రీగా చేశాను, లేదంటే ఐఎమ్ వెరీ స్కేర్డ్. ఓకే సూపర్. సార్ ఈ సినిమా కథ డిమాండ్ చేసింది, ఇవి కంపల్సరీ కావాలి అని కొన్ని అంటుంటారు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ నిజంగా సినిమా కథ డిమాండ్ చేస్తుందా? కథ డిమాండ్ చేస్తే పర్టికులర్ సీన్స్ పెట్టాలి, ఇంటిమసీ సీన్స్ పెట్టాలి, లిప్ లాక్ అవి లేకుండా తీయటం కష్టమా? అట్లని కదా సార్. ఇప్పుడు నేను నా ఫస్ట్ ఫిల్మ్ నాటకం తీసాను సార్. నేను అంటే యాజ్ ఎ ఫస్ట్ సినిమా డైరెక్టర్ అప్పుడు ఆ కథకి ఆ బోల్డ్నెస్ ఆ రొమాన్స్ చాలా అవసరం బేసిక్గా. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఎప్పుడు రిలీజ్ అయిపోయినట్టు చెప్పినా వాడు ఒక దయ్యంతో ఫీల్ అవుతూ ఉంటాడు జరిగే రొమాన్స్ అంత సినిమా. సో అది నేను అంత బోల్డ్గా చెప్పకపోతే ఆ లాస్ట్లో ఆ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు దాని ఇంపాక్ట్ ఉండదు. అంటే ఇప్పుడు ఆర్ట్ ఫిల్మ్ హీరోయిన్ లాగా అక్కడ ఇక్కడ లవ్ చేస్తామంటే లాస్ట్ దేవంటే ఎవరికి ఊపు వస్తుంది, రాదు కదా. సో అలాంటి కథలు నేను చేసినప్పుడు నాకు కామెంట్స్లో కానీ రివ్యూస్లో కానీ నేను చూసినప్పుడు ఇంత బోల్డ్గా తీసేటంటే డైరెక్టర్ ఇంత బోల్డ్ కంటెంట్ తీసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేశారని చాలా మంది చాలా రాశారు. సో ఫస్ట్ సినిమా కాబట్టి అందరూ హట్ అయినట్టు మనం హట్ అయ్యాం. సో దాని తర్వాత నేను కొన్ని రాళ్ళు ఇట్లా అంటే ఇలాంటివి తీయకూడదని కదా, అలాంటి కథలు జోలికి వెళ్ళకూడదు. సో ఎందుకు చెప్పానంటే ఈ పాయింట్ ఖచ్చితంగా కథే డిసైడ్ చేస్తాను. ఇప్పుడు నేను అప్పుడు నాటకం సినిమాలో నేను ఆ దయ్యం అనే కాన్సెప్ట్ పెట్టకపోతే నేను అది తీయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత నేను సుందరైన ఒక సినిమా, అది కాదని ఒక సినిమా తీసాను, అది రిలీజ్ అవ్వదు యాక్చువల్గా. బట్ దాంట్లో అట్లీస్ట్ హీరోయిన్ చేయి కూడా టచ్ అవుతుంది. బట్ ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఉంటుంది, ఒక నాస్టాలజీ లవ్ స్టోరీ 2004లో జరిగే కథలాగా. నెక్స్ట్ సుందరి తీసాను. సుందరి యూబై వచ్చింది. ఇప్పుడు చూడటానికి అది బోల్డ్ కంటెంట్ లాగా కనిపించిన యూబై ఎట్లా వస్తుంది? అది బేసిక్గా దాంట్లో అంటే నేను చెప్పాలనుకున్న మూడ్ చెప్తాను అంతే తప్ప
దాని ఆవేశపడి ఇప్పుడు మనం అయితే బయట నెట్లో సైట్లో ఉండే వీడియోలో తీయడం కాదు కదా సినిమా మనం తీసేది. అదే సార్. ఆ కథ డిసైడ్ చేస్తుంది సార్ డెఫినెట్గా. ఇప్పుడు దీంట్లో కూడా యశ్ నాయక్ వాళ్ళకి లిప్ లాక్ ఉందంటే దానికి చాలా మీనింగ్ ఉంది. ఎందుకు నేను పెట్టించాల్సి వచ్చింది, సెకండ్ హాఫ్ వాటి రిలవెంట్ ఏంటి, సో ఈ క్వశ్చన్ మార్క్స్ బట్టే మనం బేసిక్గా సార్ చేస్తాం. నేను మామూలుగా అడిగాను, ఇంతకంటే దారుణాలు చాలా ఉంటాయి సార్. ఫ్యామిలీతో కూర్చొని చూస్తుంటే వెబ్ సిరీస్లో ఇంతకంటే దారుణాలు సార్ తగ్గ నేను కామెడీ సార్, నేను ఎక్కడో ఒక దగ్గర ట్రైలర్ దగ్గర ఒక చిన్న కొంతమంది ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ కూర్చున్నప్పుడు, అరే ఏంట్రా కొన్ని మరి డైలాగ్ కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది, మరి ఏమన్నా రేపు ఇంట్లో చూసే వాళ్ళకి ఇబ్బంది అంటే, నువ్వు వెళ్ళి ఇంకా టీవీ షో చాలా ఉన్నాయి తెలుగు చూడు, పెట్టుకొని చూడు, మనకన్నా చాలా దారుణంగా రాస్తారు అక్కడ, మనం చాలా బెటర్ యాక్చువల్గా చెప్పాలంటే అని చెప్పారు. సూపర్ సార్. సార్ అబ్బా సినిమాలో ఏమి నచ్చింది నీకు, ఏమి నచ్చలేదు చెప్పు. నచ్చలేదు ఫ్యాక్టర్ ఏం లేదు. నచ్చలేదంటే నచ్చలేకపోతే నైట్ షూటింగ్స్ నచ్చవు యా సార్. యాక్చువల్లీ 2 things నాకు నచ్చలేదు. ఎక్కువ నైట్ షూట్స్ ఉన్నాయి, సో నా సర్కేడియన్ రిథమ్ డిస్టర్బ్ అయింది. సార్ మీ డ్రగ్ దాంట్లోనే మీరు చెప్పే లైన్లోనే ఉంది కదా, నైట్ షూట్స్ ఉంటాయి కదా, కంప్లీట్ నైట్ కంప్లీట్ నైట్ షూట్స్. వన్ నైట్ స్టోరీ, స్క్రిప్ట్ విని ఇది వన్ నైట్ స్టోరీయా? వన్ నైట్ Yes. స్టోరీ. సో ఎక్కువ నైట్ షూట్స్ టెక్నికల్ ఆస్పెక్ట్ తో నైట్ షూట్స్, సో లైక్ ఐ డోంట్ లైక్ నైట్ షూట్స్ టూ మచ్, సో అదే వన్ ఫ్యాక్టర్ నాకు నచ్చలేదు. సెకండ్, డిసెంబర్ లో వి షాట్ అండ్ ఇట్ వాస్ వెరీ కోల్డ్ అండ్ ఐ వాస్ వెరింగ్ అ క్రాప్ టాప్, సో ఐ వాస్ వెరీ కోల్డ్, సో అదే Exactly 1 year back. Exactly. And, Yeah. that's it. These are the two factors that I did not like. What I liked is the story, the crew, the DOP, Maurya, the fellow actors, Sir, the team, the scenes. Some of the scenes are hilarious. I was laughing when we were shooting. So these are the things that I met some really nice people. So that సూపర్. మీకు నైట్ ఎన్నింటి పడుకుంటావు? depends. The pan lekapothe 10, 11, 10కి 11, 11:30 max. Depends. అంతే. Naku night lo, like I don't like staying up at night. Morning is a very good time of the day. You should be up early in the morning. ఒక సీక్రెట్ బాగా చెప్పాలి, నువ్వు ఎలా తగ్గిపోయావు? చెప్పాలి చాలా మందికి doubt. చాలా మంది డౌట్. నాకు కూడా కావాలి. ఇన్స్టాగ్రామ్ లో చూస్తే అబ్బా ఎలా తగ్గిపోయింది అని చాలా మంది వస్తారు. అబ్బాయి సేమ్ సినిమాలో చెప్పినట్టు భలే. I don't know. One day I woke up and I realized that I'm too fat to be an actor. And I used to be thin and now I need to be. So then one day I just woke up and that's it. Same what anybody does. Diet, workout. అవి చెప్పు చాలు. అవి అన్న చెప్తే కొంచెం ఆచరిస్తారు, ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి అన్న ఉపయోగపడతాయి. Okay, so ఉపయోగపడుతుంది point of view నుంచి. First నేను ఒక ఛాలెంజ్ సెట్ చేశాను. 21 days నేను రెగ్యులర్ గా జిమ్ వెళ్తున్నా. 21 days తో ఒక హ్యాబిట్ ఫామ్ అవుతుంది. అదే నేను ఒక బుక్ లో చదివాను. సో 21 days వితౌట్ ఫెయిల్ జిమ్ కి వెళ్ళాలి. ఇప్పటి వరకు నో డయట్ ఏమేం చేయలేదు. 21 days తర్వాత నేను 21 days నో షుగర్ చేశాను. దెన్ ఆ తర్వాత రంజాన్ వచ్చింది. దెన్ 30 days నేను ఫాస్టింగ్ చేశాను. అక్కడికి అలవాటు అయిపోయింది. అక్కడికి నా 5-6 kilos డ్రాప్ అయిందా. దెన్ ఐ స్టార్టెడ్ డైటింగ్. దెన్ it was a now diet అది diet is I started eating a high protein, low fat, low carb diet. That's it. I mean, I had a nutritionist and నాకు ప్లాన్ ఇచ్చారు, ఏం తినాలి ఎప్పుడు తినాలి అదే నాకు ప్లాన్ ఇచ్చేసారు, అదే ఫాలో. నువ్వు హీరోయిన్, డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు చేయగలవు. మేము ఎక్కడ చేయగలం? ఓకే, నేను డైట్ ప్లాన్ చెప్తా. మార్నింగ్ వేకప్ అయిన తర్వాత 2 glasses వాటర్ తాగి, దెన్ ఆ తర్వాత బ్లాక్ కాఫీ, I drink black coffee, then I go to the gym. If I'm not going to the gym, my breakfast is either 2 eggs with 1 slice of bread, or 2-3 idlis with only chutney, no sambar, or it is 3-4 full boiled eggs. Lunch ki roti, little dal and chicken, fish or boiled eggs, anything. Evening ki oka fruit, edaina nut. Dinner same. Inka tagalante dinner lo roti remove chesi just chicken, dal and cucumber with curd. Ade తగ్గాలనుకుంటే ఎగ్జాక్ట్ డైట్ ప్లాన్ చెప్పాను. సూపర్, రాసుకోండి. ఇవన్నీ చేసేసి 19th టికెట్ బుక్ చేసుకొని ఓకే, ఇవన్నీ చేసి 19 డిసెంబర్ మారియో రిలీజ్ అవుతుంది. ఈ డైట్ ప్లాన్ ఫ్రీగా ఇచ్చేస్తాను. ఆ డబ్బుతో మారియో సినిమాలో థియేటర్ కి వెళ్ళి మారియో సినిమా చూడండి. సూపర్ సూపర్ సూపర్. సార్ మీ హీరోయిన్స్ ఇద్దరు కూడా, కల్పిక గారు కూడా వెనకాల ఉన్నారు. కల్పిక గారు కనపట్టుకుని కూర్చొని ఉన్నారు. ఆవిడ మీ అందరూ సీనియర్స్ వీళ్ళంతా. మీకంటే వాళ్ళు చాలా సినిమాలు చేశారు, పెద్ద పెద్ద సినిమాలు. ఎలా వాళ్ళతో వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది, ఎలా కోఆపరేట్ చేశారు వాళ్ళు? ఐ మీన్ వాళ్ళ గైడెన్స్లో నేను చాలా కంఫర్టబుల్గానే చేశాను. స్టార్టింగ్లో డైరెక్టర్ గారు చెప్పినట్టు కొంచెం నర్వస్ ఫీల్ అయ్యండి. ఎబ్బా పటేల్ గారు కానివ్వండి, దే మేడ్ మీ ఫీల్ కంఫర్టబుల్. ఫస్ట్ డే అయితే షీ వాజ్ గైడింగ్ మీ వేర్ టు లుక్.
లుక్ ఎలా ఉండాలి? I felt so nice. I am guiding somebody. I am usually lost, but I was guiding somebody. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంతమంది ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్తో చేయడం నర్వస్, అండ్ పోవడం వాళ్ళ గైడెన్స్తోనే ఇట్ వాస్ రియలీ కంఫర్టబుల్. మీకు ఆవిడకి సీన్స్ ఎన్ని ఉంటాయి? చాలా scenes. చాలా Full scenes, full night movie. together in the movie. ఓకే. ఒక ఫస్ట్ 15-20 మినిట్స్ తర్వాత నుంచి ఆల్మోస్ట్ ఇంకా ఎండ్ వరకు వాళ్ళ ట్రావెలింగ్. ఓకే. యష్నా, ఏంటి మీరు పోలీస్ ఆఫీసరా లేకపోతే ఎట్లా? పోలీస్ ఆఫీసర్ ఎక్కడి నుంచి సార్? కాదా? అసిస్టెంట్ డైరెక్టర్. అదెందుకు అనిపించింది? లైక్ ఐ ప్లే లైక్ నేనైతే మూవీలో సినిమా లాగా ఐ హ్యావ్ అ ఫిల్మ్ గోయింగ్ ఆన్. నేను అసిస్టెంట్ డైరెక్టర్, సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. యా. అండ్ మీరు కన్ఫ్యూజ్ చేశారా పోలీస్ ఇన్స్పెక్టర్ కి? నాకు అర్థమైంది. స్టోరీ కొంచెం రివీల్ పుల్ అవుట్ చేయడానికి మీరు అందుకే చూడండి నేను కూడా బ్లాంక్ అయ్యాను కరెక్ట్ గా. అసిస్టెంట్ డైరెక్టర్తో ప్రేమలో పడతారా? అదేనా? కొంచెం చిన్నది, ఇది చెప్తే ఏం అవదలేదు సార్. చిన్న లవ్ ఇంట్రెస్ట్ అనుకోండి. అంతే, అంతకు మించి నేనేం చెప్పాను. ఇంట్రెస్ట్ వల్ల చివరికి ఇంట్రెస్ట్. సూపర్ సార్. ఇటువంటి థ్రిల్లర్స్ వచ్చేటప్పటికి రేసీగా ఉంటుంది, సీన్ బై సీన్ చాలా ఎక్సైట్మెంట్ ఉంటే తప్ప చూడరు. ఈ సీన్ మీద ఇంకో నెక్స్ట్ వచ్చే సీన్ హైగా రాయాలి మీ రైటింగ్లోనే, లేకపోతే మొత్తం మనం డౌన్ అవుతూ ఉంటుంది. రేసీగా వెళ్ళాలి, స్టోరీ కూడా గ్రిప్పింగ్గా ఉండాలి. బట్ ఏ మాత్రం లూజ్ ఉన్నా, సీన్ లూజ్ ఉన్నా కూడా మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్కి వెళ్ళిపోతారు. జంజీ ట్రాఫిక్ సిగ్నల్ రాయితేనే ఫోన్ చూసే పరిస్థితిలో మీరు ఏమన్నా కొంచెం లూజ్ సీన్ పెట్టినా కూడా వాడు ఇట్లా వస్తుంటాడు. ఈ టైంలో నడపటం యాజ్ ఏ మేకర్గా మీకు చాలా కష్టం, రాయటం కూడా చాలా కష్టం. ఇప్పుడు జంజీ కిడ్స్ ఫ్లిప్ అయిపోతుంది అసలు దేని మీద ఇంట్రెస్ట్. అటువంటిది ఇటువంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్లో క్లైమాక్స్ ఎప్పుడైతే రివీల్ అవుతుందో ఎవడో ఫేస్బుక్లో పెడతాడు, ఎవడో కూడా, లేకపోతే ఎవరో రివ్యూస్ అయితే మా జర్నలిస్ట్ రాయర్ కానీ చెప్తాను క్లైమాక్స్ రివీల్ తీస్తారు. ఏంటి ఇటువంటి సస్పెన్స్ రివీల్ అయినప్పుడు మీ పరిస్థితి ఏంటి? దాన్ని ఎలా? లేకపోతే కొంతమంది చెప్తుంటారు ఎన్ని క్లైమాక్స్ ఎన్ని చెప్పినా కూడా చాలా గ్రిప్పింగ్ ఉంటుంది అంటారు. ఎట్లా ఉండబోతుంది క్లైమాక్స్ ఒకవేళ రివీల్ అయితే? నాకు తెలిసిందండి సార్, నాకున్న ఐడియా ప్రకారం ఎవడు ఎంత తీసి పెట్టినా ఒక 50 seconds 1 minute పెడతారు. ఇప్పుడు ఒకవేళ రాస్తే ఏదైనా సరే, ఇప్పుడు మనుషులకి ఎలా మన బేసిక్ హ్యూమన్కి ఉండే నేచర్ ఏంటంటే వాడు చూడటానికి ఎక్కువ ఇష్టపడతాడు విన్నదానికంటే. బేసిక్ హ్యూమన్ నేచర్. ఇప్పుడు మన ఇంటి పక్కన ఏదైనా జరిగింది నాకు ఇప్పుడు అవతరాడు ఒకడు ఉన్నాడు సార్, అది చచ్చిపోయాడు మనకు తెలిసింది, కానీ మనకి వాడు ఎలా చచ్చిపోయాడు అంట, ఇంతకీ దేని కుదరు, ఆటో గుద్దిందా, బస్సు గుద్దిందా అని వాడికి రకరకాల క్యూరియాసిటీ క్వశ్చన్స్ ఉంటాయి. సో అట్లాంటి బయటకు వస్తేనే హ్యాపీ అని ఫీల్ అవుతుంది. ఇంకా వాడికి అసలు ఈ డ్రైవ్ ఎలా జరిగిందని చూడటానికన్నా సినిమా చూస్తాను అని నేను నమ్ముతాను. సూపర్ సార్. సార్ ఇప్పుడున్న టైంలో ఆడియన్స్ ఫస్ట్ నేను చెప్పినట్టే ఈ సినిమాని ఓటీటీలో చూడాలా, 19th థియేటర్లో చూడాలనేది మీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత తప్ప ఫిక్స్ అవుతున్నాడు. లేకపోతే పోస్టరా, ఫస్ట్ లుక్కా, లేకపోతే వీళ్ళ ఫస్ట్ లుక్లా, టీజరా, ఇవే ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఇవి చూసిన తర్వాత దీన్ని ఓటీటీలో చూద్దామా, థియేటర్కి వెళ్దామా అనేది డిసైడ్ అయిపోతున్నాడు. వాళ్ళ ఆడియన్స్ అలా మెంటల్గా ఫిక్స్ అయ్యాడు. అటువంటిది మీ థియేటర్లో పెద్ద హెబ్బా గారు కానీ, కల్పిక గారు, వీళ్ళు తప్ప పెద్దగా పోస్టర్స్లో ఎవరు లేరు కనిపించేవాళ్ళు. మనం వెళ్దామనే ఫ్యాక్టర్ కూడా ఇప్పుడు ఆడియన్స్కి పోస్టర్ చూస్తే వెళ్దామనే వాళ్ళు కూడా లేరు. ఎట్లా ఈ రిస్క్ ఎందుకు చేశారు? ఇంచుమించు రిస్కే అది. యాక్చువల్గా సార్, ఇప్పుడు జనాలు అయితే లావిష్గా సినిమా తీసి ఒక రేంజ్లో ఉంటే థియేటర్కి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు, లేదా లైట్ హార్టెడ్ సార్, వాటి పని నవ్వించాలి సార్, జస్ట్ ఎంటర్టైన్ చేయాలి. నేను ఇప్పుడు ఇంతకుముందు ఇస్మార్ట్ ఖాన్ సినిమా చేశాను. అఫ్ కోర్స్ నాకు ఆ సినిమా తర్వాత నేను రియలైజ్ అయిన థింగ్ ఏంటంటే, ఓకే కొన్ని విషయాలను కొన్నిలా చెప్పాలి. ప్రతిదీ కమర్షియల్గా చెప్తుంటే ఆడియన్స్ మారిన విధానం అంటే చూసే పర్స్పెక్టివ్ మారింది. అటు సినిమా ఒక 30 seconds రీల్ లాగా సినిమాని ఎంజాయ్ చేయాలి. సో ఒక 30 seconds లో ఉండాలి వాడికి. ఒక 30-40 seconds రీల్ లాగా సినిమాని ఎంజాయ్ చేయగలిగితే అది కాస్టింగ్ తో సంబంధం లేకుండా పేలుతుంది అనేది నాకు ఒకటి అర్థమైంది. ఆఫ్టర్ తీసుమార్క నేను ఒక 2 years బ్రేక్ తీసుకున్నాక 2 years నేను ఏంటంటే జనరల్ పీపుల్ తో తిరగటం, నార్మల్ పీపుల్ తో చిల్ అవటం, అంటే దాన్ని బట్టి నాకు చాలా విషయాలు అర్థమైనాయి. ఏంటంటే వీళ్ళకి ఆవేశపడి అద్భుతంగా ఏదో చెప్పాలన్నది మన ఇంటెన్సిటీ అవ్వకూడదు. సో వాళ్ళకున్న ఎన్నో ఇదితో థియేటర్కి వస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేయాలి. పోనీ అయితే వాళ్ళని అసలు ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ తీసుకెళ్ళిపోయి ఎంటర్టైన్ చేయాలి. లైక్ ఒక పెద్ద సెట్ వేసి అంటే వాడు కళ్ళకు ఒక పెద్ద విజువల్ ఇవ్వాలి, లేకపోతే హార్ట్కి ఒక చిన్న స్మైల్ ఇవ్వాలి. ఈ రెండే చేయాలి ఏదైనా చేసి. సో ఇప్పుడు హార్ట్కి స్మైల్ ఇచ్చే సినిమా తీయగలం మనం అని చెప్పి ప్లాన్ చేసాం. సో మేబీ వాళ్ళకి నచ్చుతుంది. సూపర్. అబ్బా కొన్ని సినిమాలు చాలా సినిమాలు చేస్తావు, వెబ్ సిరీస్ చేసావు, మంచి చేసావు. యాక్టర్గా అయితే నువ్వైతే మంచి పెర్ఫార్మర్, దాంట్లో తిరగలేదు. బట్ కొన్ని సినిమాలు మొహమాటం కోసం, లేకపోతే కొన్ని మెయింటెనెన్స్ కోసం, లేకపోతే కొన్ని ఒప్పేసుకుంటాం. కొన్ని క్యారెక్టర్స్ బాగుంటాయి. ఇది ఏ కైండ్ ఆఫ్? ఆ కైండ్ ఆఫ్, ఈ కైండ్ ఆఫ్? ఇది క్రియేటివ్ సాటిస్ఫాక్షన్, గ్లామర్ సాటిస్ఫాక్షన్ అండ్ డబ్బు సాటిస్ఫాక్షన్ అన్నీ ఇచ్చేసింది. సూపర్.
సార్ ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? మంచి సినిమా, మీ ట్రైలర్ ఏదైతే ఉందో అన్నీ బాగున్నాయి, మంచి కంటెంట్ ఉంది, ఎట్లా ఏం చెప్తారు? ఆడియన్స్ 19వ తారీఖు రావాలి, మీ మీద అవతార్ 3 కూడా ఉంది, ఈ చిన్న సినిమాలు పక్కన పెడితే. అది ఇంగ్లీష్ మూవీ కదండి అది. సరే ఏదైనా కానీ సినిమానే కదా, దాని ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ ఉన్నారు. సరే ఏదన్నా కానీ ఒక మంచి సినిమా తీశారు తెలుగులో, ఏం చెప్తారు ఆడియన్స్కి? రావాలి అంటే మన సినిమాలో ఏమున్నాయి, ఏం చూసి రావాలంటే ఏం చెప్తారు ఆడియన్స్కి? కాసేపు ఎవ్రీడే లైఫ్ టెన్షన్స్ పక్కకు పెట్టి వచ్చి చూసి నవ్వుకోండి. సూపర్. యష్నా, ఇదంతా నీకే వర్తిస్తుంది, ఎందుకంటే ఇవాళ జనరేషన్ మారిపోయింది, జెన్జీ బ్యాచ్, ఎందుకంటే వాళ్ళ సినిమా చూసే విధానం మారిపోయింది, కంటెంట్ మారిపోయింది, ఓల్డ్ సినిమా చూసేస్తున్నారు. ఏ మాత్రం కొంచెం బాగాలేకపోయినా సినిమా తర్వాత చూద్దాంలే అంటున్నారు, అది పెద్ద హీరో సినిమా అయినప్పుడు. అటువంటిది మీ సినిమాకి రావాలి 19th, చాలా సినిమాలు పోటీలో ఉన్నాయి, ఇవన్నీ కాకుండా మారియో చూడాలి అనుకుంటే ఏముంటాయా, ఏం ఎక్స్పెక్ట్ చేసి రావాలి? ఎందుకంటే ఒక 1500-2000 డబ్బులు అవుతాయి, 2.5 hours టైం పడుతుంది, ఇవన్నీ వెయిట్ చేసి పాప్కార్న్ కొని తిని మారియాలో చూడాలి, మిమ్మల్ని అందరూ చూడాలి, ఈ సినిమా ఉంటే ఏమి ఉంటుంది వాళ్ళకి? ఫన్ ఫ్యాక్టర్ సార్, జనరల్గా లైఫ్ని మర్చిపోతారు, అండ్ ఆల్సో ఇది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఒకళ్ళు వేరే వాళ్ళని ఆడుకుంటున్నప్పుడు చూసే సాటిస్ఫాక్షన్. సో ఆ సాటిస్ఫాక్షన్ ఈ ఫిలింలో ఫుల్గా వస్తుంది. సో ఇంతకు మించి ఏం కావాలి? దట్స్ వై యూ షుడ్ కమ్, యూ షుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ది థింగ్ ఇస్, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క డిఫరెంట్ ఆర్క్ చూపిస్తూ ఉంటారు, ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళది ఉంది. సో ఇట్ విల్ బీ సో మచ్ సాటిస్ఫాక్షన్ టు సీ ఎవ్రీథింగ్. సో యా, అదే చెప్తాను, అందుకే 19 December ఫర్ షూర్ వచ్చి థియేటరే చూడాలి, ఓటీటీ కాదు. సూపర్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఇది మారియో టీంతో చిట్ చాట్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. 19th మంచి కంటెంట్ ఇచ్చాము, ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా పర్లేదు, మా సినిమా మాత్రం మంచి కంటెంట్ అయితే ఇచ్చాము. మీరైతే 2.5 hours వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తారు, అక్కడ ఏడుపులు పెడబొక్కలే ఉండవు, 2 గంటల సేపు హాయిగా ఫన్ రైడ్ ఉంటుంది, ఎంజాయ్ చేయండి అని చెప్తున్నారు. సో 19th ఏమాత్రం అవకాశం ఉన్నా ఒకసారి ఒక లుక్ వేయండి. మారియో సినిమా ట్రైలర్ టీజర్ అయితే నిజంగా బాగున్నాయి. ఆల్ ది బెస్ట్ సార్.